నా 97వ వీడియోకి కంటిన్యూస్గా ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆ, మార్పు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ గురు శుక్రుల మధ్య రాశి పరివర్తన ఉంది. అంటే శుక్రుడింట్లో గురువు ఉన్నాడు, గురువింట్లో శుక్రుడు ఉన్నాడు. ఈ పరివర్తన కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది. అది ఎట్లా అంటే కర్కాటక రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ పరివర్తన యోగం అద్భుతంగా పనిచేస్తుంది, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళ కనుక చూసుకున్నట్లయితే ఈ గురు శుక్రుల యొక్క పరివర్తన 9-11 స్థానాల మధ్య జరుగుతుంది. 9-11 స్థానాల మధ్య జరిగేటువంటి ఈ పరివర్తన వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ధనయోగం కలగజేస్తుంది. తండ్రి యొక్క భాగ్యాన్ని కూడా కలగజేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వాళ్ళకి 7-9 రాశుల మధ్య పరివర్తన వల్ల ప్రేమ వ్యవహారాలు, ప్రేమ సఫలీకృతం అవ్వటం, వివాహం కూడా త్వరగా అయ్యేదానికి కూడా అవకాశాలు కనబడతా ఉన్నాయి. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి 5-7 స్థానాల మధ్య ఈ పరివర్తన జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు కూడా ప్రేమ వ్యవహారాలు కానివ్వండి, అటు వివాహ ప్రయత్నాలు కానివ్వండి, సఫలీకృతమైన శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళకి 2-4 స్థానాల మధ్య ఈ రాశి పరివర్తన జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రాపర్టీస్ విషయంలో మంచి ధనయోగం, ప్రాపర్టీస్ కొనుగోలు చేసే దాంట్లో విషయంలో, అంతేకాకుండా వాహనాలు కొనుగోలు చేసే దాంట్లో విషయంలో కూడా మంచి అనుకూలతలు ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఈ పరివర్తన యోగం ఒక అద్భుతమైనటువంటి యోగం. ఇది ఒక అదృష్టంగా మనం చెప్పుకోవాలి. ఇది ఒక గొప్ప యోగం. ఈ పరివర్తన యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది విశేషమైన వ్యక్తులుగా పరిగణించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి రాష్ట్రాలకి ఇది ఒక అదృష్ట యోగంగా మనం చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.